Welcome to SV News. కొంచెం ఆనంద రూపి పాలయమా బ్రహ్మానంద రూపం ఏడుకొండవాడ మొక్కలవాడ అనాథరక్షక శ్రీనివాస గోవింద అమలు పైకి చెప్తున్నా శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల అక్కడ వెళ్ళండి. లడ్డులో నెయ్యి లేదు ఉపయోగించారు. అపారమైన భక్తి. ఈవెన్ శనివారం పూట ప్రతి ఒక్కరూ మనం నాన్ వెజ్ కూడా తినం. అలాంటిది ఆయన ప్రసాదం మనకి ఆయన ద్వారా మనకు వచ్చిన ప్రసాదం మనకి ప్రాణం కన్నా చాలా విలువైంది. అలాంటి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా పామాయిల్ వాడి అసలు పాలతో తయారు చేసిన నెయ్యే లేనటువంటి నెయ్యిని వాడి లడ్డూ ప్రసాదాలని మనందరికి పంచి అపవిత్రం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మన సిట్ ద్వారా విచారణ జరిపిన తర్వాత వాళ్ళు చెప్తుంది ఏంటంటే లడ్డులో జంతు కొవ్వులు ఏం కలపలేదు, మేము మీరు చెప్పినట్టుగా అసలు అపవిత్రం జరగలేదని చెప్తున్నారు. అసలు ఆ లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాళ్ళు లడ్డూ ప్రసాదంలో నెయ్యి వాడకుండా పామ్ ఆయిల్ కెమికల్స్ అన్ని వాడి నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యి ద్వారా లడ్డూని తయారు చేసి మనందరికీ పవిత్రమైన ప్రసాదం లాగా అందరికి పంచారు. మనం ఆ విషయం తెలియకుండా దాన్ని స్వీకరించి మనం ఎన్నో రకాలుగా మన వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తిగా ఉంటాం. ఆ భక్తిని అపవిత్రం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి చైర్మన్ గాని వాళ్ళందరికీ తప్పకుండా త్వరలో శిక్ష పడతారు. అదేవిధంగా సీట్ విచారణ ఇంకా పూర్తవలా మన కోర్టు దృష్టిలో తీసుకెళ్లారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 0% నెయ్యిని ఆ ప్రసాదంలో వాడారు. అలాగే మనం ఒకటే చెప్పాలి, నెయ్యని వాడిన ఆ ప్రభుత్వం ఎలాగో 11కి వచ్చేసాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రసాదం
ఎలా ఉంటుందో నెయ్యి గుమ్మగుమ్మలాడుతా ఉంది. ఒరిజినల్ నెయ్యిని వాడుతున్నారు మన కూటమి ప్రభుత్వం. కాబట్టి భక్తులందరూ ఆలోచించండి. కనీసం వెంకటేశ్వర స్వామికి వెళ్ళి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారు మనకి అవసరం లేదు. కాబట్టి ప్రజలందరికీ వినవించుకోవడం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం హైందవ ధర్మాన్ని కాపాడే రక్షించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి చేసిన కల్పి ఒకటా రెండా అన్ని నవరత్నాల క్రింద అన్ని కల్పీ చేసింది కాకుండా ఏడుకుంటార వాడు వెంకటరమణ వెంకటేశ్వర స్వామి నిత్యం ఎంతో కోట్ల మంది భక్తులు ఆయన దర్శించుకుని ఆయన దగ్గర తీసుకునే ప్రసాదం ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్పీ చేసిన ఒక దొంగ కల్పీ దొంగ చెప్పాలి. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఆవు చేసిన బదులు రామాయణ లాంటి ఆయనను కలిపి ఆ ప్రసాదాన్ని ఎంత ఇచ్చారు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని భగవంతుడు రెండు గంటలకు శిక్షిస్తూనే ఉంటాడని తెలియజేసుకుంటాము. జై గోవింద. మన బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి, అదేవిధంగా కూటమిలో పాల్గొన్న జనసేన నాయకులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనందరికీ తెలుసు 2021 నుంచి 2024 దాకా తిరుమలలో కల్తీ జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు దాన్ని పూర్తిగా పరీక్షించలేదు. మనం ఆ పరీక్షలో మన అనుమానం వ్యక్తం చేశాం. ఏమని? తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అయింది, దాంట్లో జంతు కళేబరాలు, అదేవిధంగా పన్ని సంబంధించిన కొవ్వు కలిసి ఉండొచ్చు అని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతమంది అధికారులను దాన్ని నియమించడం జరిగింది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇది నిష్పక్షపాతంగా జరగాలంటే దీన్ని సిబిఐకి ఒప్పజెప్పాలని. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా, ఎందుకంటే ప్రపంచంలో చెప్పుకోదగ్గ హిందువుల పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉందంటే అది తిరుపతి దేవస్థానం, మన వెంకటేశ్వర స్వామి. అందుకని ఆ రోజు మన మోడీ గారు సిబిఐ అప్పగించాడు సుప్రీంకోర్టు ద్వారా. ఆ దర్యాప్తులో 4 రోజుల క్రితం నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు సిట్ అధికారులు. 36 మంది దోషులుగా చేశారు. మొదటి ఛార్జ్ షీట్ వేశారు. దానికే వాళ్ళు మొదటి ఛార్జ్ షీట్ కే ఉపయుక్తులైపోయినారు. ఎంతమంది వైసీపీ నాయకులు తెర మీదకు వచ్చి వాళ్ళ భాగవతం ఆడ బయటపడతాదో అని తెర ముందుకు వచ్చి, ఆ రోజు ఆవు పొయ్యి కలిపారన్నారు కదా, పంది పువ్వు కలిపారు కదా, ఈ రోజు లేదు కదా, మీకు బుద్ధుందా బుద్ధి లేదు ఎట్లంటే మాట్లాడు. అసలు మీకు బుద్ధుందా? అది ఆవు నెయ్య చిట్టి ఏం తెలిపింది? అది నెయ్యే కాదు, కల్తీ నెయ్యి కాదు, అది అసలు నెయ్యే కాదు, అది పామాయిల్ తో ఈస్టర్ సింథటిక్ తో తయారు చేసిన ఒక ద్రవం అని తేలింది. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి వినండి. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు క్లారిటీ లేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? మోసపు మాటలతో ఆవు పాలిచ్చేటప్పుడు ఏదో వ్యర్థ పదార్థాలు తినింది, గట్టి వేయలేదు అది, అందుకని ఆ ఆవు నెయ్యి ఏదన్నా అపవిత్రమైండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు. ఈ రోజు నీ
పెద్దలు ఆ రోజు చైర్మన్ గా ఉండే కరుణాకర్ రెడ్డి గారైతేమి, సుబ్బారెడ్డి గారైతేమి ఏ విధమైన సమాధానం చెప్తారు? కనీసం పక్షాతాపం లేదు వాళ్ళకి. అవునా, కల్తీ జరిగితే క్షమించండి మమ్మల్ని, మేము చూసుకోలేదు, కింద అధికారులు చేశారని అనే మార్పు రావటం లేదు. తెలీదా? ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి మమ్మల్ని. అదేవిధంగా మీ అందరికీ తెలుసు 2021 నుంచి 2022 ఎన్నో దేవస్థానాలు ధ్వంసం అయినాయి. ఆ రోజు మన రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. అంతర్వేదిలో 63 సంవత్సరాల చరిత్ర గల రథాన్ని దగ్ధం చేశారు. దుర్గమ్మ తల్లి వెండి సింహాసనం దొంగతనం చేశారు. ఇవన్నిటికీ బదులు ఒక్క మాటతో కొడతారు ఆ రోజు మంత్రులు. మళ్ళా రథం పోతే రథం చేసివా, మళ్ళీ వెండి సింహాలు పోతే వెండి, అంటే ఆ పవిత్రతను మీరు కాపాడగలుగుతారా? మీరు బుద్ధుని మాట్లాడతారా? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆ రోజు ఏ విధంగా స్వామికి గట్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో 250 కోట్లు ఎవరు జోబు లేకపోయాయో సిట్ అధికారులు తొందరలో చేరస్తారు, వాళ్ళందరినీ శిక్షిస్తాడు. దానికంటే ముందు మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని అధోగతిగా వాళ్ళు ఏ విధంగా శిక్షించాలో దేవుడే చూసుకుంటాడని ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు చాలా విచారకరమైనటువంటి మనం ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయం హిందువులకు ఏమైనా ఉందంటే అది శ్రీ వెంకటేశ్వర దేవాలయం, అందరికీ తెలిసినటువంటి టీటీడీ. ఈరోజు వారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వాడు భూమిని వదలలేదు, భూ గర్భాన్ని వదలలేదు. ఆఖరాకి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదలలేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందో అన్నింటిలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం యావత్ ప్రజలపైన ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొన్ని వాస్తవాలు చూస్తా ఉంటే బాధాకరమైన విషయం. ఇవన్నీ కూడా హిందుత్వాన్ని సర్వనాశనం చేయనటువంటి కుట్రతో అనేక విధాలు జరిగారు. మన పెద్దలు కూడా చెప్పుకొచ్చారు. మన రామతీర్థంలో రాముని గ్రామం నిలబెట్టడం కావచ్చు, అంతర్వేదిలో రథాని కావచ్చు, అనేక చోట్ల దేవాలయ విధ్వంసం కావచ్చు, మనకి సాక్షాత్తు వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి ఓడపారం దగ్గర మనకి ఎస్ఎస్ఎఫ్ సమర్థత సేవా ఫౌండేషన్ గుండా 10 లక్షల రూపాయలు ఒక దేవాలయానికి డబ్బులు ఇస్తే ఇక్కడున్నటువంటి ఆ రోజునటువంటి వైసీపీ కార్యనిర్వాహకుడు ఒక అతను 250 మందిని పోలీసులు పెట్టి అక్కడ శంకుస్థాపన చేయకుండా ఆపిన ఘనత వైసీపీ ప్రభుత్వంతో దక్కుతుందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వానికి 2 నామాలు పెట్టారు. రాబోయేటువంటి 2029 ఎలక్షన్ లో వాళ్ళకి 0కే పరిమితం చేస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కొన్ని విషయాలు చూస్తా ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎవరైనా వారు నుంచి నెయ్యి తీస్తారు, మనకు అందరికి తెలిసినటువంటి విషయం. కానీ పామాయిల్ నుంచి అదేవిధంగా ఆర్టిఫిషియల్ కూడా నెయ్యి తయారు చేస్తారని ప్రపంచంలో ఎవరు కనిపెట్టనటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు కనిపెట్టారంటే వాళ్ళు ఎంత మేధావులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అంత మేధావి శక్తి ఉన్నటువంటి వారు ప్రజల్లో వాళ్ళు ఉండనివ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనం వైసీపీ ప్రభుత్వాన్ని దాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం యావత్ ప్రజానికి అందరిపైన ఉందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో అనేక సంస్థలు దుర్వినియోగం చేసినటువంటి విషయం, పరిపాలన ఏ విధంగా సాగింది మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగకుండా చేసినటువంటి ఘనత వారికి తక్కువే కాకుండా ఈ విధంగా హిందూ సంస్థలపై నాశనం చేసేటువంటి వైసీపీ సంస్థని సర్వనాశనం అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో హిందువులంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మరణ జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రతి హిందూ పైన ఉందని చెప్పి అందరూ కూడా హిందువులందరూ కూడా గుర్తించి జరగాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అందరిగా తెలియజేస్తా ఉన్నారు.